నమస్తే. పేరు నానిగారు చాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. బియ్యం ఎందుకు దొంగలించావా అని అడిగితే ఇంట్లో ఆడవాళ్ళపైన కేసులు పెడతారా మీరు? 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అనేది గుర్తు రాలేదా? గతంలో మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి గురించి కేసులు పెట్టలేదా? జేసీ దివాకర్ రెడ్డి గారి భార్య, జేసీ దివాకర్ రెడ్డి గారి కోడలపైన కేసులు పెట్టలేదా మీరు? అప్పుడు గుర్తు రాలేదా మీకు ఇంట్లో ఆడవాళ్ళని? ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళని, అది ఎప్పుడు మీరు గోడను కట్టేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి గుర్తు రావాలి. గోడన్లకి ప్రభుత్వ సరుకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు గుర్తు రావాలి. గోడన్ల నుంచి ప్రభుత్వ సరుకు దొంగతనంగా తరలించేటప్పుడు ప్రభుత్వం రేపు పొద్దున మా ప్రభుత్వం పడిపోతే నా సతీమణి జైలు పాలవుతుందని ఆలోచించి ఆగి ఉండాల్సింది. చేసేవన్నీ చేసి ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళపైన కేసులు పెట్టారు. ఇంట్లో ఆడవాళ్ళని గోడన్ నోరంగా ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? మీరే ఉండాల్సింది. మీకు నోరు లేదా, కాళ్ళు లేవా, చేతులు లేవా? చాలా తెలివిగా మాట్లాడతారు కదా, మీరు మేనేజ్ చేయలేకపోయారా?